ఎంఎస్ న్యూస్ ప్రేక్షకులకు నమస్తే. నేను మీ మండల సంజీవ. మిత్రులారా, ఈరోజు ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన ముఖ్యాంశాలు ఒకసారి పరిశీలిద్దాం. మిత్రులారా, పేలుతున్న డ్రోన్లు, కూలుతున్న క్షిపణులు, పాక్ దుస్సాహసం తిప్పికొట్టిన భారత్, యుద్ధ విమానాలతో దాడికి పాక్ విఫలయత్నం, జమ్మూ, రాజస్థాన్, పంజాబ్ల పైకి ప్రయోగం, విమానాశ్రయం, సైనిక కేంద్రాల లక్ష్యం, ఆత్మాహుతి డ్రోన్లను ప్రయోగించిన శత్రుదేశం, 3 ఫైటర్ల జట్ల సహా అన్నిటినీ చిత్తు చేసిన భారత సైన్యం, మనకు ఎటువంటి నష్టము జరగలేదు, రక్షణ శాఖ ఒక బులెటిన్ విడుదల చేసిన. మిత్రులారా, ఉద్రిక్తల నేపథ్యంలో సరిహద్దు రాష్ట్రాల్లో బ్లాక్అవుట్, ఇళ్ల నుంచి బయటకు రావద్దని ప్రజలకు హెచ్చరిక, ధర్మశాలలో ఐపీఎల్ మ్యాచ్ అర్ధాంతరంగా రద్దు, ప్రధాని మోదీకి పరిస్థితిని వివరించిన డోబాల్, ఢిల్లీలో హై అలర్ట్, దేశవ్యాప్తంగా అప్రమత్తత, తొలుత 15 చోట్ల దాడులకు పాక్ పన్నాగం, ముందుగానే గుర్తించి అడ్డుకున్న మన సైన్యం, పాకిస్తాన్ రక్షణ వ్యవస్థల ధ్వంసం అనేటువంటిది ప్రధాన ముఖ్యాంశాల్లో మనం చూస్తున్నాం. మిత్రులారు, అదేవిధంగా జమ్మూ నగరంపైకి పాకిస్తాన్ ప్రయోగించిన డ్రోన్లు అనేటువంటిది ఈనాడులో ప్రచురితమైనటువంటిది ఒకటి చూడొచ్చు. మిత్రులారా, ఈ 2 రౌండప్లో ఉన్నటువంటి దొరికిన పాక్ పైలట్ అనేటువంటి చిత్రం కూడా ఉంది. భారత్ సైన్యం అదుపులో పాకిస్తాన్ పైలట్ అనే న్యూస్ ఒకటి చూస్తున్నాం. మిత్రులారా, పాక్ సరిహద్దు రాష్ట్రాల్లో హై అలర్ట్, పటిష్ట చర్యలు చేపట్టిన పంజాబ్, హర్యానా, రాజస్థాన్, గుజరాత్, పశ్చిమ బెంగాల్, పోలీసులు, పాలనాధికారులు సెలవుల రద్దు, విద్యా సంస్థల మూసివేత, పాక్ దాడులకు గట్టిగా జవాబిద్దాం అనేటువంటిది అఖిలపక్ష భేటీలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెళ్ళినటువంటి వార్త ఒకటి చూస్తున్నాం. మిత్రులారా, ఈ రోజు యొక్క ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన అంశం ఇది. పిఎం కిసాన్ లో కోతలే చేర్పులేవి అనే క్వశ్చన్ మార్క్ తో కూడినటువంటి ఒక వార్తను చూస్తాం. మిత్రులారా, రాష్ట్రంలో 5 ఏళ్లలో 7 లక్షల మంది లబ్ధిదారుల తగ్గుదల, కొత్తగా నమోదుకు అవకాశం కల్పించని కేంద్రం అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం. అదేవిధంగా పిఎం కిసాన్ లబ్ధిదారుల తగ్గుదల ఇలా ఉంది. సంవత్సరం లబ్ధిదారులు లక్షల్లో. 2020 37.76, 2021 36.78, 2022 34.06, 2023 31.17, 2024 30.82. అంటే ఇక్కడ తగ్గుదల శాతం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మిత్రులారా, వార్డన్లు హాస్టల్ విద్యార్థుల్లో ఆత్మ స్థైర్యాన్ని నింపాలి, మంత్రి పొన్నం. 132 మందికి వార్డన్లకు పోస్టింగ్లు అనేటువంటి ఒక ఫోటోతో ఉన్నటువంటి వార్తను చూస్తున్నాం. మిత్రులారా, మహిళా వార్డెన్ కు నియామక పత్రం ఇస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్ తదితరులు ఉన్నటువంటి చిత్రం కూడా చూస్తున్నాం. మిత్రులారా, ఇక 1-5 తరగతుల పిల్లలకు నోట్ పుస్తకాలు, 8.60 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రయోజనం అనేటువంటి ఒక న్యూస్ ఒకటి చూస్తున్నాం. మిత్రులారా, మరి అదేవిధంగా 1 నుంచి 5వ తరగతి వరకు మరి ఉచితంగా ఇస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నోట్ పుస్తకాలు మరి సద్వినియోగం చేసుకోవాలి. అవి సరఫరా కూడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా కూడా మరి విద్యార్థులకు అందించి వాటిని కరెక్ట్గా నిర్వహణ చేసేటువంటి బాధ్యత ఉపాధ్యాయులపైన, అధికారులపైన ఉన్నటువంటి విషయం మరి వార్త యొక్క సారాంశంగా చూస్తున్నాం. మిత్రులారా, సెలవుల్లో తరగతుల నిర్వహణపై వివరణ ఇవ్వండి, ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. మిత్రులారా, ఒక విషయం మనం గమనించాలి. ఈ ప్రైవేటు స్కూల్ కానీ కళాశాల యాజమాన్యాలు ఈ యొక్క వేసవి దినాలలో కూడా మరి ప్రత్యేక కళా తరగతులని చెప్పేసి విద్యార్థులకు మరి శిక్షణ ఇస్తున్నటువంటి ఈ నేపథ్యంలో మరి ఏ కళాశాల వాళ్ళు ఈ యొక్క శిక్షణ ఇస్తారు, ఎందుకు ఇస్తారు, మరి వాటి వివరాలన్నీ ఎప్పటికప్పుడు మరి అందజేయాలని అనేటువంటిది ఈ యొక్క వార్త యొక్క ముఖ్య ఉద్దేశం. హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశించినట్టు వార్త యొక్క సారాంశం. మిత్రులారా, మా జవాన్లు తలుచుకుంటే పాక్ ఉండదు, భారత్ వైపు కన్నెత్తి చూస్తే నూకలు చెల్లినట్టే, ఆపరేషన్ సింధూర్ వెనుక 140 కోట్ల మంది భారతీయులు ఉన్నారు, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చేపట్టిన సంఘీభావ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి అనేటువంటి ప్రధాన న్యూస్ ఒకటి చూస్తున్న. మిత్రులారా, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంఘీభావ ర్యాలీలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
రామకృష్ణారావు, పోలీసు అధికారులు, విశ్రాంత ఆర్మీ అధికారులు, పహల్గాం ఉగ్రవాదుల కాల్పులో మృతి చెందిన వారి చిత్రపటాల వద్ద నివాళులు అర్పిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చిత్రంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రుల పొన్నం ప్రభాకర్, శ్రీధర్బాబు, జూపల్లి తదితరులు ఉన్నటువంటి ఫోటోతో ఉన్నటువంటి వార్తను చూస్తాం మిత్రులను. అదేవిధంగా సచివాలయం నుంచి పెద్ద ఎత్తున ప్రారంభమైన సంఘీభావ ర్యాలీ అనేటువంటి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అన్ని మతాల వారు, అన్ని కులాల వారు ఐక్యమత్యంగా ఒక ర్యాలీ నిర్వహించారు. మరి ఆ ర్యాలీలో ప్రధానంగా మరి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి వార్తను ఈ సందర్భంగా చూస్తున్నాం మిత్రులారా. ఈరోజు ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ముఖ్యాంశాలు ఒకసారి చూద్దాం. పాక్కు చావు దెబ్బ, కరాచీ, ఒమ్రారా పోర్ట్లపై భారత్ భీకర దాడి, రంగంలోకి ఐఎన్ఎస్ విక్రాంత్, దాని వెంట 26 యుద్ధ నౌకలు, బ్రహ్మోస్ క్షిపణులతో మెరుపుదాడులు, పాక్కు చెందిన 10-12 నౌకల ధ్వంసం, 1971 పునరావృతం అనేటువంటి ఒక న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. ఒక పెద్ద ఐఎన్ఎస్ విక్రాంత్ ప్రతీకాత్మక చిత్రమైనటువంటిది. ఒకేసారి 4 యుద్ధ విమానాలు ఎగురుతున్నటువంటి ఒకటి చూస్తున్నాం సముద్రంలో. యుద్ధ బీభత్సం. బుధవారం అర్ధరాత్రి నుంచి భారత్ పై పాక్ దాడులు, క్షిపణులు, డ్రోన్లతో 15 నగరాలపై గురి, సైనిక స్థావరాలను ధ్వంసం చేసే ప్రయత్నం, తిప్పికొట్టిన భారత గగనతల రక్షణ వ్యవస్థ అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. అదేవిధంగా 3 పాక్ విమానాల కూల్చివేత, 2 JF-17 విమానాలు కూలిపోయాయి, పాక్ అంగీకారం. F-16 కూడా కూల్చిన భారత్. ప్రముఖ వీడియో సంస్థల కథనాలు. భారత్ చేత చిక్కిన JF-17 పైలట్, పలు డ్రోన్లు కూడా కూల్చివేత అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. ఇది ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా ప్రచురితమైనటువంటి ఫోటో. ఇది ఈ యొక్క ఆంధ్రజ్యోతి పత్రికలో మరి ప్రధానమంత్రి మోడీ గారు మాట్లాడినటువంటి ఒక విషయం చూద్దాం. సిద్ధమా, నిరంతరం అప్రమత్తంగా ఉండండి, ఎప్పుడు ఏం జరిగినా క్షణాల్లో తెలిసిపోవాలి, ప్రజల భద్రత ముఖ్యం, జాగ్రత్త, తప్పుడు సమాచారాన్ని అడ్డుకోండి, సైనిక స్థావరాల భద్రతకు చర్యలు తీసుకోండి, కీలక శాఖల కార్యదర్శులకు మోదీ నిర్దేశం అనేటువంటిది ఈ యొక్క వార్తలో పూర్తి వివరాలకు వెళ్తే మరి ఎప్పటికప్పుడు విషయాలు మరి తెలుసుకోవాలి. తర్వాత అధికారులు కూడా సమాచారం అందిస్తారు. ఎవరు కూడా ఈ యొక్క సోషల్ మీడియాలో కూడా తప్పుడు సమాచారం కానీ తప్పుడు పోస్టింగ్ కానీ పెట్టొద్దు. ఈ విషయంలో ఒకటికి 10 సార్లు కూడా అధికారులు కానీ ప్రజలు కానీ ఆలోచన చేస్తూ మరి ముందుకు పోవాలి. అందరూ కూడా ఒకే నినాదం, భారత దేశం ఒక ఐక్యమత్యం అనేటువంటి దేశం అనేటువంటిది చాటి చెప్పే విధంగా ప్రతి పౌరుడు ఒక బాధ్యతాయుతమైనటువంటి మదిత్వం తీసుకోవాలనేటువంటిది ప్రధాని మోడీ గారి యొక్క ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తుంది మిత్రులారా. ఉగ్రముఖలకు నూకలు చెల్లినట్టే, భారత్ వైపు కన్నెత్తి చూస్తే బతికే అర్హత లేనట్టే అనేటువంటి వార్త ఒకటి. సంఘీభావ ర్యాలీలో ముఖ్యమంత్రి రేవంత్, సిఎస్ తదితరులు ఒక జెండా పట్టుకొని మరి అధికారులతో సహా ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క వార్తను చూస్తున్న మిత్రులారా. పాక్ చేజారిన పెట్టా నగరం, బలూచ్ లిబరేషన్ ఆర్మీ చేతికి, భారత్ తో యుద్ధమే అదనంగా రెచ్చిపోయిన బలూచ్ వేర్పాటువాదులు, పాక్ ఆర్మీపై భీకర దాడులు, పెట్టా బదిలీ పరారవుతున్న పాక్ సైన్యం అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్న మిత్రులారా. అదేవిధంగా బలూచ్ లిబరేషన్ ఆర్మీ నేత బషీర్ జైట్ అనేటువంటి చిత్రం, ఇదే విధంగా బలూచిస్తాన్, పాకిస్తాన్ అనేటువంటి యొక్క మ్యాప్ ఒకటి చూడొచ్చు మిత్రులారా. అందమైన భామలు, మిస్ వరల్డ్ కు సర్వం సిద్ధం, అందంతో కీర్తి, మహిళల్లో స్ఫూర్తి, మిస్ వరల్డ్ విజేతలు ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్నారు. ఆఫ్రికాలోని పేద దేశాల్లోనూ గణనీయమైన మార్పులు, రాష్ట్రాన్ని కొత్తగా ప్రపంచానికి పరిచయం చేయబోతున్నాం అనేటువంటి ఒక న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. మరి వివిధ దేశాల నుంచి వచ్చినటువంటి ఈ సుందరి మనల యొక్క ఫోటోలు ఒకటి చూస్తున్నాం. గచ్చిబౌల్ స్టేడియంలో అన్ని ఏర్పాట్లు పూర్తి, రేపటి నుంచి పోటీలు ప్రారంభం, ఇప్పటిదాకా 109 మంది అందగత్తెల రాకనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. ఆ న్యాయమూర్తిని అభిశంసించండి, జస్టిస్ యశ్వంత్ వర్మపై ఇన్ హౌస్ ప్రొసీజర్, రాష్ట్రపతి ప్రధానికి సుప్రీం ప్రధాన న్యాయమూర్తి లేఖ, జడ్జి ఇంట్లో డబ్బు కట్టలు నిజమేనన్న కమిటీ నివేదికకు లేఖను జత చేసిన చీఫ్ జస్టిస్ కన్నా అనేటువంటి ఒక న్యూస్ చూడవచ్చు మిత్రులారా. మనం ఆంధ్రజ్యోతి ఈ యొక్క న్యూస్లో ప్రధాన అంశంగా ఈ యొక్క మిస్ వరల్డ్ కు సర్వం సిద్ధమైనటువంటి ఒక న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. మరి వివిధ దేశాల నుంచి వచ్చినటువంటి అందమైన భామలు అనేటువంటి ఒక వార్తా కథనాన్ని ప్రచురించిన విషయం మీరు అందరూ చూస్తున్నారు.
గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ఏర్పాట్లు పూర్తి, రేపటి నుంచి పోటీలైనటువంటి న్యూస్ ఇది. ఈరోజు మిత్రులారా, ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఈ యొక్క దేశం పరిస్థితిని సమీక్షించడానికి మరి కేంద్ర ప్రభుత్వంలో ప్రతిపక్ష నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ, అదేవిధంగా కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే గారితో రాజ్నాథ్ సింగ్ గారు ఒక అఖిలపక్షం సందర్భంగా రాజ్నాథ్తో రాహుల్ ఖర్గే అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్న మిత్రులారా. 100 మందిని హతమార్చాం, పాక్లోని ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడులు, 9 స్థావరాలపై అత్యంత ఖచ్చితత్వంతో దాడి చేశాం అనేటువంటి ఒక న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. ఉత్తరాఖండ్లో కూలిన హెలికాప్టర్, అనంత టీడీపీ ఎంపీ సోదరి దుర్మరణం, మరో 5 కూడా, ఆమె భర్తకు తీవ్ర గాయాలు, ఋషికేశ్ ఎయిమ్స్ కు తరలింపు. ఋషికేశ్ గంగోత్రి రహదారిపై కూలిన హెలికాప్టర్, వేదవతి కుమారి ఫైల్ ఫోటో చూడొచ్చు. హెలికాప్టర్ ఒక చెట్టుకు తగిలి కూలిపోయిన శకలాలకు సంబంధించిన ఫోటో ఒకటి చూస్తాం మిత్రులారా. ఉత్తరాఖండ్లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో అనంతపురం టీడీపీ ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ సోదరి వేదవతి కుమారి దుర్మరణం పాలయ్యారు అనేటువంటి వార్త ఇది. నూతన పోప్గా రాబర్ట్ ప్రివోస్ట్, చరిత్రలో తొలిసారి ఓ అమెరికన్ ఎన్నిక అనేటువంటి చిత్రం చూడొచ్చు మిత్రులారా. వారి ఫోటో కూడా ఉంది. ఆక్రమించుకున్న వారికే హైడ్రా అంటే భయం, కోపం, పేదల పట్ల సానుభూతితో పెద్దల పట్ల కఠినంగా హైడ్రా, నదుల ప్రక్షాళన మోదీ చేస్తే గొప్ప, మేం చేస్తే తప్ప, మూసి పరివాహక ప్రజలతో త్వరలో ఆత్మీయ సమ్మేళనం, యూనివర్సిటీ భూములు తీసుకోలేదు, ప్రభుత్వం ముందు వెళ్లకుండా ప్రజలకు మేలు జరగకుండా కుట్రలు, హైడ్రా పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి, హైడ్రా పోలీస్ స్టేషన్ ను ప్రారంభిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, చిత్రంలో హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ అనేటువంటి ఫోటోతో ఉన్నటువంటి వార్తను చూస్తున్నాం మిత్రులారా. ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలకు హైకోర్టు షాక్, కొత్త కోర్సులు సీట్ల పెంపుపై సర్కార్దే తుది నిర్ణయమని తేల్చి చెప్పిన ధర్మాసనం అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. ఈరోజు వెలుగులో ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఒకసారి చూద్దాం. డ్రోన్లతో రెచ్చగొట్టిన పాక్, భారత్ అటాక్, లాహోర్ ఫైసలాబాద్ పై ముప్పట దాడి, రాజస్థాన్ లో ఆర్మీకి పట్టుబడ్డ పాక్ ఫైటర్ జెట్ పైలట్ అనేటువంటి ప్రధానమైన ఒక దేశానికి సంబంధించినటువంటి న్యూస్ ఒకటి కనిపిస్తుంది మిత్రులారా. ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి, వెలుగు దినపత్రికలో ప్రధాన అంశాల విషయాన్ని చూస్తే భారత్ పాక్ సంబంధించినటువంటి దేశం యొక్క యుద్ధ వాతావరణానికి సంబంధించిన వార్తలు కానీ, ఆ తర్వాత ఈ యొక్క చాలా రోజుల నుంచి ఈ హైడ్రా పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవం విషయంలో నిన్న ప్రారంభించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారి ఒక కార్యక్రమం, అదేవిధంగా సుమారు 140 దేశాల నుంచి వచ్చినటువంటి మిస్ వరల్డ్ పోటీలకు అందాల పోటీలైనటువంటి వార్త ఈరోజు ప్రధానంగా కనిపిస్తున్నాయి మిత్రులారా. ఇవి ఈనాటి ముఖ్యాంశాలు. నమస్తే.